యేసయ్య ప్రార్థన ఎంత గొప్పది, యేసయ్య ఎంత శక్తి గల దేవుడు. మరి అంత గొప్ప దేవుడు, అంత శక్తి గల దేవుడు యోధాను మార్చొచ్చుగా, ఇస్కరియోతు యోధాను మార్చొచ్చుగా. ఆయన శిష్యుడేగా, ఎందుకని మార్చలా? మార్చడు. వాడి వ్యక్తిగతం వాడిది, వానికి స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ స్వేచ్ఛను బట్టి వాడు తన ఆత్మను అమ్ముకున్నాడు. సాతానుకు హృదయపూర్వకంగా తనను తాను అప్పగించుకున్నాడు. చివరి నిమిషం వరకు ఇస్కరియోతు యోధాను హెచ్చరిస్తానే ఉన్నాడు. రేయ్, నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు అని చెప్పగానే చెప్తున్నాడు, ఇదిగో నేను మీ పండుగ ఊరిని ఏర్పరచుకోలేదా? మీలో ఒకడు సాతాను అన్నప్పుడు వీడికి అతుక్కుమనాలి. ఇదిగో మీలో ఉన్నవాడు ఒకడు నన్ను అప్పగిస్తాడని ప్రభు అన్నప్పుడు వీడికి అతుక్కుమనాలి. ఎందుకంటే ప్రతిసారి వాడిని టచ్ చేస్తా ఉన్నాడు యేసయ్య, అయినా సరే వాడు ఒప్పుకోలా. ఆఖరికి భోజన పంక్తిని కూర్చున్నప్పుడు కూడా మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు ఈ వేళ అని అన్నప్పుడు, ప్రభా నిన్ను అప్పగించే దుర్మార్గుడు ఎవరయ్యా, నిన్ను అప్పగించే దుర్మార్గుడు ఎవరయ్యా? ప్రభా నేనా యోధా, ప్రభా నేనేనా? మిగిలిన వాళ్ళు నేనా అన్నప్పుడు స్పందించలా. యోధా ప్రభా నేనేనా అన్నప్పుడు, నీకు తెలియదా యోధా అన్నప్పుడన్నా వీడికి ఎలగాలగా. నా బతుకంతా తెలుసుకున్నాడు, ఆయన ముందు నేను నటించలేను, ముసుకేసుకోలేను, ముసుగులు ఓడబీకేవాడు ఆయన, ఎందుకు ఆయనతో శత్రు? ప్రభా నన్ను క్షమించని కాళ్ళ మీద పడతాడేమో. ఆఖరికి రొట్టె విరిచి ఇవ్వబోయేటప్పుడు కూడా ఛాన్స్ ఇచ్చాడు, మాట్లాడాడు, అయినా వాడు మారలా. హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఆయన ఏం చేస్తాడు? చివరి నిమిషం వరకు వాడిని హెచ్చరిస్తానే ఉన్నాడు. అది నా యేసయ్య బంగారు మనసు. ఇప్పుడు